ఎన్నికలు ఏదైనా తక్కువ శాతం పోలింగ్ నమోదులో హైదరాబాద్ ఉంటుంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మరింత తగ్గే ఛాన్స్ ఉందనే చర్చ జరుగుతోంది. దీంతో ఒక పక్క ఎన్నికల సంఘం, మరోపక్క ప్రధాన పార్టీల నేతలు సిటీలో పోలింగ్ శాతం పెంచేలా ప్రయత్నం చేస్తున్నారు. ప్రకటనలు, అవగాహన కార్యక్రమాలతో ఓటు వేసేలా ఎన్నికల సంఘం ప్రయత్నం చేస్తుంటే, ఈసారి ఎలాగైనా సరే సిటీలో ఎక్కువ శాతం ఓటు వేయించేలా పార్టీల నేతలు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల టైం దగ్గర పడుతుంది. ఒక పక్క ప్రచారంలో స్పీడ్ పెంచిన పార్టీ నేతలు పోలింగ్ రోజు సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం ఓటు వేసేందుకు ప్రత్యేక కమిటీలకు బాధ్యతలు అప్పచెప్పే పనిలో పడ్డారు. ఇప్పటికే ఏ ఎన్నికలైనా సిటీలో 55% పోలింగ్ శాతం దాటడం లేదు. దీనికి తోడు ఈసారి వరుసగా 3 రోజులు సెలవులున్నాయి. దీంతో మరింత పోలింగ్ శాతం తగ్గే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు రాజకీయ నేతలు. ఈసారి ఎలాగైనా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా ప్రత్యేక కమిటీలపై దృష్టి పెట్టాయి ప్రధాన పార్టీలు. అసలే పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. దీనికి తోడు ఈసారి ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే పార్లమెంటు ఎన్నికల్లో 9% పోలింగ్ తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇలా అన్నింటినీ ఆరా తీసిన రాజకీయ పార్టీలు ఈసారి ఎలాగైనా సరే హైదరాబాద్ సిటీలో పోలింగ్ శాతం పెంచేలా కసరత్తు మొదలుపెట్టాయి. అందులో ప్రధాన పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందున్నట్లు తెలుస్తోంది. బూత్ లెవెల్లో కమిటీలను మరింత పటిష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో దీనిపై కసరత్తు చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీఆర్ఎస్ నేతలు కూడా అదే తరహాలో గత ఎన్నికల్లో సమర్థవంతంగా పనిచేసిన బూత్ లెవెల్ కార్యకర్తలను ఎంపిక చేస్తున్నారు. అవసరమైతే గత సభ్యుల కంటే సంఖ్యను పెంచి ఓటర్లకు కావలసిన సౌకర్యాలు కల్పించి ఓటు వేసేలా చేసే పనిలో పడ్డారు. అదే తరహాలో బీజేపీ కూడా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ వేసిన బూత్ లెవెల్ కమిటీలతో పాటు అదనంగా మరికొంతమందిని నియమించి ఓటు వేసేలా ప్రచారంతో పాటు కావలసిన సౌకర్యాలు కల్పించే దిశగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సిటీలో స్లమ్ ఏరియాలో ఎలాంటి సమస్య లేదు. పోలింగ్ శాతం తగ్గడానికి కాలనీవాసులే ప్రధాన కారణం. ఒక పక్క ఎన్నికల సంఘం, మరోపక్క పార్టీల నేతలు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలితాలనిస్తాయో చూడాలి.